యువత గంజాయి మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రామగుండం ఏసీపీ మడత రమేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా 8వ కాలనీ సిరికే బస్టాండ్ సమీపంలో ఆనియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువత, ఉద్యోగులు, స్థానికులు రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం అంటే ప్రాణదానమని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని, దేశ అభివృద్ధిలో ముందుంటారని ఆయన అన్నారు. డోనర్స్ అందరూ ఒక నిమిషం శుభాభినందనలు. కానీ ఈ యూత్ ఎవరైతే మీరు ఈ ప్రోగ్రామ్ చేసే యూత్ ఏదైతే ఉందో, ముఖ్యంగా రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడంతో సమానం. ఒక ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి రక్తదానం అనేది మళ్ళీ ఇంకొక ప్రాణాన్ని ఇచ్చినంత విలువ ఉంటుంది. దీంతో పాటు ఈ యూత్ అందరికీ ఈ రోజులలో మిగతా వ్యసనాలకు అలవాటు పడకుండా ఇక్కడ ఉన్న యూత్ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎట్లయితే ఒక సదుద్దేశంతో రక్తదానం చేస్తున్నారో అదే సదుద్దేశంతో సమాజంలో ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న గంజాయి కల్చర్ను కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా యూత్ మీదనే ఉంది. ఈ యూత్ అందరూ కూడా ఎవరెవరైతే మీకు తెలిసినంత వరకు ఎవరైనా గంజాయి తాగడం కానీ, లేకుంటే అమ్మడం కానీ, లేకుంటే సప్లై చేయడం కానీ ఉన్నట్టయితే దయచేసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు సమాజాన్ని బాగు చేయడానికి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇదే బాధ్యతతోటి అట్లాంటి సైబర్ క్రైమ్ కానీ, గంజాయి కానీ దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత యూత్ మీదనే ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆ కార్యక్రమం లోపల కూడా పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ ఇట్లాంటి మంచి ఒక అన్నయ్య ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న అనిల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. థ్యాంక్ యూ.